Q is equivalent to P plus Q plus R by 2. Q అనేది స్మాల్ p ప్లస్ స్మాల్ q ప్లస్ స్మాల్ r, రైట్? ఇది కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్. Q minus P is to Q minus Q is to Q minus R is 2 is to 5 is to 7. అంటే ఫస్ట్ వాల్యూ 2 అవుతే సెకండ్ 5, మూడోది 7 అవుతుంది. ఇది 4 అవుతే ఇది 10 అవుతే ఇది 14 అవుతుంది. ఈ స్మాల్ p స్మాల్ q స్మాల్ k ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు. ఇవన్నీ సహజ సంఖ్యలు. దాని ముందు నెగటివ్ సైన్ ఉంది, 2, 5, 7. స్మాలెస్ట్ వాల్యూ ఎంత? 2. ఇది స్మాలెస్ట్ అయినప్పుడు P ఏమవుతుంది? లార్జెస్ట్ అవుతుంది. P ఏమవుతుంది? లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. సార్ ఎందుకు సార్ అవుతుంది సార్? Q అనేది కాన్స్టెంట్, P ప్లస్ Q ప్లస్ R బై 2. ఇక్కడేమో స్మాలెస్ట్, Pకి ముందు నెగటివ్ సైన్ ఉంది కాబట్టి P అనేది లార్జెస్ట్. క్వశ్చన్ చూడంగానే ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ డి పోయింది. ఏమీ క్యాల్కులేషన్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. R ఏమో ఇక్కడేమో 2 is to 5 is to 7. 7 ఏమో మ్యాక్సిమం వాల్యూ. 2, 5, 7లో మ్యాక్సిమం వాల్యూ ఎంత? 7. అంటే R ఏం కావాలి? స్మాలెస్ట్ అవ్వాలి. ఆన్సర్లో నిష్పత్తిలో R వాల్యూ అతి చిన్నదై ఉండాలి, P వాల్యూ అతి పెద్దదై ఉండాలి. R వాల్యూ అతి చిన్నదై ఉండాలి. అయిపోయింది ఆన్సర్. ఏమీ క్యాల్కులేషన్లు చేయాల్సిన అవసరమే లేదు. ఆన్సర్ ఏంటి సార్ ఈ క్వశ్చన్కి? 12 is to 9 is to 7. చాలా లాజికల్గా ప్యూర్ మ్యాథ్స్ ఫండమెంటల్స్ అర్థమవుతే ఏమీ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది తెలియకుండా Q మైనస్ Pని 2K అనుకుంటారు, Q మైనస్ Qని 5K అనుకుంటారు, Q మైనస్ Rని 7K అనుకుంటారు. యాడ్ చేస్తారు, Q వస్తుంది, తీసేస్తారు. ఎవరు చేయమన్నారయ్యా అంతా? ప్రతి ఒక్క క్వశ్చన్కి నువ్వు ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ అటెంప్ట్స్ చేస్తే నువ్వు అంత గెయిన్ అయిపోతావు. ఆర్ యు ఆల్ విత్ మీ? మొత్తం అన్ని క్లాసులు నేనే తీసుకుంటాను కాబట్టి మీరు తెలంగాణ డిఏఓ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతే ఆ కోర్స్ తీసుకోండి, ఏపీఎస్ఐ ఎగ్జామినేషన్, రైట్? ఇప్పుడు మొన్న జరిగిన తెలంగాణ ఎస్ఐలో చాలా మంది స్టూడెంట్స్ కి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మాకు చాలా తక్కువ అయ్యాయి సార్. పేపర్ అసలు డిఫికల్టే లేదు. నేను ఈరోజు మీకు అనాలిసిస్ లో ప్రిపేర్ చేస్తాను. దాన్ని చదివేటట్టు చదివితే ఫస్ట్ టైమే మనకు క్లియర్ అవుతుంది. 2 is to 5 is to 7. 2 అనేది స్మాలెస్ట్ కాబట్టి P అనేది లార్జెస్ట్. P లార్జెస్ట్ కాబట్టి నేను ఆప్షన్ ఏ తీసేశాను, ఆప్షన్ డి తీసేశాను. అందరికీ బేసిక్ లాజిక్ మీదనే సార్ లెక్కలు. ఇది 7 అనేది మ్యాక్సిమం కాబట్టి R అనేది మినిమం, R వాల్యూ మినిమం ఉండాలి. 12 is to 9 is to 7. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్, రైట్? ఇదే మోడల్ కొన్ని నెలల క్రితం కూడా నేను చెప్పాను సార్, ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు మీరు ఇలానే ఆలోచించాలి అని. అన్ని క్వశ్చన్లకు రైట్ బెటర్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్.